గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీ గవర్నమెంట్ అండి డిస్ట్రిక్ట్ వైజ్గా రిలీజ్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయోనండి, దానిలో భాగంగా అయితే ఈరోజు మరొక డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు వచ్చిందండి. ఇవన్నీ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అయితే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇది జిల్లా వైద్య మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఈ పోస్టులకు ఎటువంటి ఎగ్జామ్ లేదండి. ఒక మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మనకి ఈ పోస్టులు అయితే ఇవ్వనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అండి ఈ ఉద్యోగాలకు అప్లై చేసండి, ఉద్యోగాలు పొందండి. అలాగేనండి సొంత జిల్లాలలో కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. మొట్టమొదటిగా అండి స్టాఫ్ నర్స్ అండి. సో ఇది ఆర్బీఎస్కే కింద అయితే ఈ పోస్ట్ను భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఇంటర్ అలాగే జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే రెండో పోస్ట్ వచ్చేపాటికి ఆడియోలాజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ చేసి ఉండాలండి. వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలండి. వారైతే ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. మెడికల్ ఆఫీసర్ డెంటల్ అండి. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీడీఎస్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అండి. డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ అండి. క్వాలిటీ ఇన్సూరెన్స్ పోస్ట్ అన్నమాట. కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎంబీబీఎస్ కానీ బీడీఏ కానీ ఆయుష్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండి. అలాగే 3 సంవత్సరాలు అయితే పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, మెయిల్ ఆర్ ఫిమేల్ క్యాండిడేట్స్. బట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. ఇందులో 75% మార్క్స్ అనేవి మన అకాడమిక్ రిజల్ట్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ ఉంటే ఖచ్చితంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. మీకు ఏదైనా అలాంటి అవకాశం ఉంటే దాన్ని ఖచ్చితంగా ఉపయోగించండి. ఈ పోస్టులు వచ్చేపాటికండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారి కార్యాలయము ఏలూరు జిల్లా ఏలూరు అండి. అంటే వెస్ట్ గోదావరి ఏలూరుకి రెండింటిలోనూ ఇదే పోస్ట్ ఉందండి. కాబట్టి ఎవరైనా సరే అప్లై చేయొచ్చండి. వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల ప్రకారము కలెక్టర్ గారు అయితే ఏలూరు జిల్లాలో అయితే ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది మనకి 16/1/2025 అయితే ఓపెన్ అవుతుందండి. లాస్ట్ డేట్ అంటే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 25/1/2025 అండి. సాయంత్రం 5 గంటల లోపు అండి. అంటే వర్కింగ్ డేస్లో మాత్రమేనండి ఈ పోస్ట్కి మనం వెళ్ళి అప్లై చేయాలండి. ఇది ఆఫ్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారోనండి వాళ్ళు ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. అది కూడా అండి 300 రూపాయలు. ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఏలూరు అనే పేరు మీద అయితేనండి ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేము, అలాగే మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ అండి దీని మీద ఫిల్ చేయాలి ఉంటుందండి. రైట్ సైడ్ అయితే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేటు, ఇందాక తీసినటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో అది కూడా రండి సెల్ఫ్ అటాచ్ చేసి 25/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితేనండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం దగ్గరికి వచ్చి అయితే మనం సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. చాలా అంటే చాలా మంచి అవకాశం చెప్పాలండి. చాలా రోజుల తర్వాత మన ఈ ఉమ్మడి గోదావరి జిల్లాకు రిలీజ్ చేసినటువంటి మంచి నోటిఫికేషన్ అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ పీడిఎఫ్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి.
గుర్తుపెట్టుకోండి, రికమెండేషన్ హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.